హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఉషా. ఈరోజు మీకు నేనైతే వ్లాగ్ ఏమీ సేవ్ చేయట్లేదండి. ఈరోజు నేను టైలరింగ్ సంబంధించింది అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి, నేనైతే ఈ మధ్య వీడియోస్ పెట్టట్లే కదా, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నాను. మోడల్ బ్లౌజ్ అండి, హ్యాండ్ మోడల్ అనమాట. ఈ హ్యాండ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు కటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. హ్యాండ్ అయితే నార్మల్గా కటింగ్ చేసుకోవాలి. ఇది స్టిచ్చింగ్ సంబంధించి ఎవరికైనా చూస్తే తెలుస్తుందన్నమాట. నేనైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను ఈ మధ్యన ఎక్కువగా, కాబట్టి నేను ఈ వీడియో పెట్టాను. ఇదిగోండి, హ్యాండ్ అయితే నార్మల్గా కట్ చేసుకోవాలి. హ్యాండ్ ఎల్బో హ్యాండ్ అనమాట. దీని మెజర్మెంట్ వచ్చి ఇప్పుడు చూపిస్తాను చూడండి, నేను ఎంత సైజు తీసుకున్నాను అనేది. దీని హైట్ 11 ఇంచ్ వరకు తీసుకున్నాను. ఈవిడ కొంచెం హైట్గానే వేసుకున్నారనమాట. కంప్లీట్గా ఎల్బో హ్యాండ్ వేసుకున్నారు, అంటే 12 ఇంచ్ వరకు వచ్చేలా మోడల్ అనమాట ఉంటుంది. దీనికి 3.5 ఇంచ్ హ్యాండ్ డౌన్ చేసుకున్నాను. లూజు 5.5 ఇంచ్ అనమాట. అలాగే ఇది 8.5 ఇంచు వెడల్పు. ఇక్కడ నేను ఈ విధంగా హ్యాండ్ అయితే మొత్తాన్ని కట్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు నేను ఈ హ్యాండ్ కింద నుంచి ఒక 2.5 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మీరు 2.5-3 ఇంచ్ వరకు చేసుకోవచ్చు. అలాగే ఇటు వెడల్పు వచ్చి ఒక 1 ఇంచ్ వరకు పెట్టుకోవాలి. మీకు అర్థమైంది కదా నేను చూపిస్తున్నది. ఇక్కడ ఫుల్గా పైన వరకు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా పైన కూడా ఒక 1 ఇంచ్ వెడల్పుతో మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ 2 లైన్స్ను ఒక స్కేల్తో స్ట్రైట్గా గీసుకోవాలి. ఇలా గీసుకున్న దాని ప్రకారం మనం స్ట్రైట్గా ఏ విధంగా అయితే గీసుకున్నామో దానిపైన కట్ అనమాట చేసుకోవాలి. ఇలా హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా వస్తుంది అనమాట. ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, శారీలో క్లాత్, దాన్ని ఒరిజినల్ సైడ్గా పెట్టుకోవాలన్నమాట. ఆపోజిట్లో పెట్టకూడదు. మనం ఇలా పెట్టుకొని రైట్ సైడ్ వైపున మనం లైనింగ్ కటింగ్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ని వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా వేసుకొని ఒక అంచు కొంచెం విడిచిపెట్టి కిందకి మిగతాదంతా కరెక్ట్గా సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాత మనం పిన్స్ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే నార్మల్గా స్టిచ్ వేసుకోవచ్చు. చూడండి, నేను స్టిచ్ ఎక్కడి నుంచి వేస్తున్నాను, ఎలా వేస్తున్నాను అని చూపిస్తాను. మొత్తం చుట్టూ స్టిచ్ వేయకూడదండి. మనం ఏదైతే కట్ చేసామో దాని చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి. క్లాత్ని అయితే నీట్గా సర్దుకోవాలండి. ఈ విధంగా సర్దుకున్న తర్వాత స్టిచ్ని ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ మిడిల్లో మనం కట్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మనం కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ టక్స్ అనమాట ఇవ్వాలన్నమాట. ఇలా టక్స్ ఇస్తే మనకి మూలల్లో చక్కగా బ్లౌజ్ అనమాట మనకి ఒక లోపలికి క్లాత్ అనమాట తిరుగుతుంది, ఉగ్గుల్లా రాకుండా నీట్గా వస్తుంది. ఈ విధంగా ఫస్ట్ వేన్తో ఇలా ప్రెస్ చేసుకుని గీక్కుంటే మనకి క్లాత్ మీద స్టిచ్ అనమాట, లైనింగ్ మీద స్టిచ్ బాగా పడుతుంది అనమాట. ఈ విధంగా మనం స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఉల్టా తిప్పి లోపలికి తిరిగేసిన తర్వాత మనం పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. అలాగే చుట్టూ కూడా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. మీకు జాయింట్స్ ఏమైనా పడితే ఖచ్చితంగా జాయింట్స్ కూడా వేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే జాయింట్ చేసుకోవచ్చు, లేదంటే ముందుగానే జాయింట్ చేసేసుకోండి. చుట్టూ ఎక్స్ట్రాస్ని కట్ చేసుకోండి. ఇప్పుడు అంచు కొంచెం ఉంది కదా, ఉంచాం కదా, ఆ అంచుని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోండి. ఇది ఫినిషింగ్ బాగుంటుంది, దానికోసం
ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది, దానికోసం అన్నమాట. ఈ విధంగా హ్యాండ్ కోసం డిజైన్ కోసం ఇలా ఒక హ్యాండ్కి 6 పడతాయండి ఇలాంటి సమోసాలు. ఈ సమోసా సైజు 3x3 తీసుకున్నాను. ఈ విధంగా సమోసాలని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు సూదితో ఈ విధంగా రెండింటిని కూడా జాయింట్ చేసుకోవాలి. మీకు ఎక్స్ట్రా పడతాయి అనుకుంటే మీరు ఒకవేళ హ్యాండ్ ఇంకా చిన్న సమోసా సైజులో అనుకుంటే ఒక 4 వరకు 8 వరకు కూడా సమోసాలు అవసరం అవుతాయి. ఈ విధంగా తీసుకుంటే లుక్ బాగుంటుంది, సరిపోతాయి కూడా. ఇప్పుడు నేను ఇలా సమోసాని పోసి పెట్టి కూడా గుచ్చేసాను అనమాట. ఇలా రెడీ చేసుకున్న వీటిని మనం ముందుగా హ్యాండ్ కట్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, దీనిలో బ్యాక్ సైడ్ అంటే కింద హ్యాండ్ కింద వైపు నుంచి మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనకి ముందు కరెక్ట్గా షేప్ వచ్చేలా మూడింటిని కూడా సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా పెట్టి చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలాగే రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి హ్యాండ్ సగం కంప్లీట్ అయినట్టేనండి. తర్వాత హ్యాండ్ ఫ్రిల్స్ కోసం అయితే ఒక 3 ఇంచ్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని రాంగ్ సైడ్ వైపున స్టిచ్ చేసుకొని మనం ఒక 1 ఇంచ్ వచ్చేలా రివర్స్ తిప్పుకుంటే మనకి ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీగా తొందరగా పని అయిపోతుంది. ఇది మీకు తెలిసిందేని ఫ్రిల్స్ స్టిచ్చింగ్ అనమాట. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకోవాలి హ్యాండ్కి సరిపోయినట్టుగా. దాన్ని ఈ విధంగా అటాచ్ చేసుకుంటే మనకి హ్యాండ్ అనమాట రెడీ అయిపోతుంది. చూడండి ఎంత చక్కటి హ్యాండ్ డిజైన్ అనమాట రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.